కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగ యువత జంగ్ సైరన్ మోగించింది. నమ్మించి వంచిన రేవంత్ సర్కారుపై నిరుద్యోగులు కన్నెర్ర చేశారు. పోలీసు ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ మోసంపై గుర్రుగా ఉన్న యువత పోస్టుల సంఖ్యను 20,000కు పెంచాలనే డిమాండ్తో తెలంగాణ బంద్కు పిలుపునిచ్చే యోచనలో ఉంది. ఎక్కడికక్కడ రోడ్డెక్కి నిరసనలు, ర్యాలీలు చేపట్టేలా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీని విస్మరించడంతో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హోంశాఖలో 7,437 పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. కనీసం 20,000 పోస్టులకు తగ్గకుండా నోటిఫికేషన్ ఇస్తారని ఎదురుచూస్తున్న వారికి చేదువార్త తెలియడంతో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. 20,000 పోస్టులతో మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బంద్కు సన్నద్ధమవుతున్నారు. ఉద్యోగ విరమణలు, కొత్త స్టేషన్ల ఏర్పాటు, మహిళా పోలీసుల సంఖ్య పెంపు, పెరుగుతున్న జనాభా, చట్ట వ్యవస్థ అవసరాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న ఖాళీలన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రధాన డిమాండ్ ఒకటేనా, 5,000తో నోటిఫికేషన్ ఓపెన్ తీసుకొని డిసెంబర్ అయినా పర్లేదు 19,000 పోస్టులు ఇవ్వండి. అదే మా ప్రధాన డిమాండ్. అంతే, కొద్దిగా లేట్ అయినా పర్లేదు 19,000 ఇవ్వాలన్నా. 5,000 పోస్టులు తీసుకొని ఏం చేసుకోవాలి? మేము నెత్తి కొట్టుకోలేవా? మా చెప్పు తీసుకొని మేమేం కొట్టుకోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు నెక్స్ట్ ఎలక్షన్లకు రాండి బిడ్డకు, నెక్స్ట్ ఎలక్షన్లకు రాండి, ఇదే చెప్పు చూపిస్తాం. మీరు కూడా ఎలక్షన్లకు వస్తే మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మా చెప్పు తీసుకొని మేము కొట్టుకోవాలనా? ఏం తమాషాలు వేస్తురా మీరు? ఏం పైకి దిగొచ్చురా మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పైకి దిగొచ్చుండా? ఏం మీకు బుద్ధి ఉందా అసలు? మా బాధను చూసి మా శత్రువులే బాధపడుతున్నారనా? అంత పెద్ద సీఎం స్థాయిలో ఉండి మా బాధ మీకు అర్థం కావట్లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు? హోంశాఖ నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్యను 20,000కు పెంచాలనే డిమాండ్తో నిరుద్యోగ సంఘాలు, అభ్యర్థులు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఈ నెలలోనే తెలంగాణ బంద్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అన్ని నిరుద్యోగ సంఘాలను ఒకతాటిపైకి తెచ్చి ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే 4 కమిషనరేట్ల పరిధిలో పోలీసు ఉద్యోగాలకు సిద్ధపడుతున్న అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. బంద్ విజయవంతంపై అభిప్రాయాలు సైతం తీసుకుంటున్నారు. బంద్కు ముందు సన్నాహక సమావేశాలు, పోస్టర్ ఆవిష్కరణలు, నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. నిరసన ర్యాలీలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, మానవహారాలు వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 7,437 పోస్టుల ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. అందులో ఏముందంటే ఇంకొక 2-3 డేస్ లో నోటిఫికేషన్ వస్తుందని ఉంది. కాకపోతే మాకు మినిమం 19,000 వేకెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది పీసీకి 36, ఎస్ఐకి 38 సంవత్సరాలు, జీవో నెంబర్ 46 అనేది రద్దు చేయాలి. ఇది మా ప్రధాన డిమాండ్. ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలి. ఎందుకంటే మీరు చెప్పినటువంటి ప్రామిస్, మీరు ఇచ్చినటువంటి హామీకి మీరు చేస్తున్నటువంటి పనికి ఏమాత్రం సంబంధం లేదు. 19,000 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మీరు అన్నారు. కేవలం 7,437 ఖాళీలు మాత్రం ఈ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇది ఎట్టి పరిస్థితి లోపల నిరుద్యోగ సమాజం భరించదు, ఎట్టి పరిస్థితి లోపల దీన్ని యాక్సెప్ట్ చేయదు. మీకు భవిష్యత్తు లోపల తప్పనిసరిగా బుద్ధి చెప్తుంది. తెలంగాణ బంద్కు సహకరించాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలకు వినతులు ఇచ్చేందుకు నిరుద్యోగులు సిద్ధపడుతున్నారు. అన్ని రాజకీయ వర్గాలు, ప్రొఫెసర్లకు కూడా వినతులు ఇవ్వనున్నారు. ఆయా సామాజిక వర్గాల ప్రముఖ నేతలను కూడా కలవనున్నారు. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, జేఎన్టీయు, మహిళా, తెలుగు, మహాత్మా గాంధీ యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల సపోర్ట్ తీసుకుని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మించాలని దృఢంగా సంకల్పించారు. ఈ మేరకు నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.